అసలు ఎప్పుడైనా ఎగిరే తాబేలుని చూసారా? చూస్తే ఎంత వింతగా ఉంటుందో కదా. మరి ఇక్కడ ఒక తాబేలు, 2 హంసలు మంచి స్నేహితులంట. ఒక అందమైన అడవిలో అవి ఒక చిన్న నది ఒడ్డున చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారంట. అనుకోకుండా బాగా ఎండలు ఎక్కువైపోయి ఆ నదిలో నీరంతా తగ్గిపోతూ వస్తోందంట. ఈ హంసలకేమో తినేదానికి చేపలు తగ్గిపోతూ ఉందంట. ఏం చేస్తాయి పాపం, అవి కూడా వేరే చోటు చూసుకోవాలి కదా. అలాగని తన స్నేహితుడితో చెప్పారంట, తాబేలు, ఇక్కడేమో నీళ్లు ఎండిపోతున్నాయి, మాకు ఆహారం దొరకట్లేదు, మేము వేరే ఏదైనా కొలనుకు చూసుకొని వెళ్ళిపోతాము అనిందంట. పాపం మన తాబేలు చాలా దిగులుగా, అయ్యో మనమంతా ఇంతకాలం చక్కగా కలిసిమెలిసి ఉండి ఇప్పుడు మీరు దూరం అవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది, నన్ను కూడా మీతో పాటు తీసుకొని పొండి అన్నారంట. సరే, ఈ హంసలు ఒక ఆలోచన చేశాయంట. మనము ఒక కర్ర తీసుకుందాం, చెరో వైపు పట్టుకుందాం, ఆ తాబేలును కూడా మధ్యలో నోటితో కరుచుకొని రమ్మందాం, ఎలా ఉంటుంది అని ఆలోచించాయి. వామ్మో, అసలే ఆ తాబేలు వాగుడుకాయ, ఎగిరేటప్పుడు నోరు కనుక తెరిచిందో అంతసేపు ప్రయాణం చేయలేకపోయిందో అంతే కథ అని మనసులో తలుచుకొని దీనికన్నా మంచి ఐడియా చేద్దామని అనుకున్నాయంట. అనుకుని ఏం చేశాయో తెలుసా? ఒకసారి చూడండి మీరే ఏం చేశాయో. ఒక కర్రను తీసుకున్నాయి, కానీ మధ్యలో ఉయ్యాల కట్టిందండోయ్. మధ్యలో కనిపించే ఆ ఉయ్యాల్లో చూడండి, అందులో తాబేలును కూర్చోమని చెప్పి అందులో ఎగరేసుకొని వెళ్ళారంట. ఈ వింతని జనాలందరూ చూసుకొని నవ్వుకుంటూ, అరే ఈ హంసలు ఆ తాబేలు ఎంత మంచి ఆలోచన చేశాయి అని మెచ్చుకున్నారంట. చూడండి, ఉపాయం ఉంటే ఎంతటి సమస్య అయినా చిటికలో పరిష్కరించవచ్చు కదా. మరి మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మన కథలు విందాం రండి.